ఎస్ రాంబాబు గారు, సో రైతుల గురించి మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ అగ్రికల్చర్. ఎస్, అది చాలా ఒక కీ ఫ్యాక్టర్ భారతదేశంలో, చాలా పెద్ద కీ ఫ్యాక్టర్ ఇది. ఎందుకంటే బేసికల్గా 65 నుంచి 70% మంది ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి దేశం ఇది. అంచేత ప్రపంచానికి కూడా ఈ ఎక్స్పోర్ట్స్ని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేశం ఇది. సో ఆ సామర్థ్యాన్ని ప్రభుత్వాలు ఎంత మేరకు ఉపయోగించుకుంటాయి? ఇప్పుడు మనం గనక జీడిపి కనుక చూస్తే దీనిలో దాదాపు 25 నుంచి 30% వరకు కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది. ఈవెన్ కోవిడ్ సమయంలో ఈ దేశాన్ని ఎకనామికల్గా నిలబెట్టింది అగ్రికల్చర్ రంగం. సెక్టర్ ఏదైనా ఉంది అంటే కనుక అగ్రికల్చర్. కంప్లీట్ సర్వీస్ సెక్టార్ అనేది పడిపోయింది. 50% పైబడి ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ ఉన్న సర్వీస్ సెక్టార్ ఇప్పుడు కోవిడ్ సమయంలో ఎక్కడ? సో ఒకే ఒక సెక్టార్ మనల్ని నిలబెట్టింది, మనకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అగ్రికల్చర్ సెక్టార్. బట్ ఇవాళ మీరు ఏ రైతుని అడిగినా కూడా ఏదో చచ్చి బతికి మేము జీవనం కొనసాగిస్తున్నాం అనేటటువంటి తప్ప సంతృప్తికరమైనటువంటిది మనం వెళ్ళలేకపోతున్నాం అట్లా. అయితే ప్రభుత్వాలు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే రైతు బాగుండాలని కోరుకోవటం ఆంధ్రప్రదేశ్ వాస్తవాలు చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్తున్నాను. రైతు బాగుండాలి, రైతుకి ఏదో ఒక రకమైనటువంటి సేవ చేయాలి, ప్రభుత్వాలు ఉన్నదే రైతు కోసం అని పదే చెప్పింది ఆయన ఒకడే. అందుకనే ఒక విప్లవం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి పదం ఇది జరుగుతుందా ఇక్కడ అనేటటువంటిది ఉన్నత నేను చేసి చూపించాడు. ఆ తర్వాత పంట కొనుగోళ్ళు, ఎంఎస్పి, మినిమం సపోర్టింగ్, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఆ రకమైనటువంటి పాలసీలు కనుక కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటే, అంటే ఒక ఫారిన్ పాలసీ మీద మీరు ఎంతైతే దృష్టి పెడతారో అంత దృష్టి కనుక మనం పెడితే అగ్రికల్చర్ది, భారతదేశం ప్రపంచానికి తిండి పెట్టడమే కాకుండా ఎక్స్పోర్ట్స్ని చేయగలిగినటువంటి దేశం ఇది. అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి కదా. ఇవాళ జర్మనీ ఇంత దేశం, ప్రపంచంలో మెషిన్స్ అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. జపాన్ ఇంత దేశం, ఏ రకంగా వాళ్ళు చేయగలుగుతున్నారు? నేను నిన్ననే ఒక రంగం చూశాను, ఫార్మా రంగం. కరోనా సమయంలో మొత్తం ప్రపంచాన్ని నిలబెట్టింది మన భారతదేశం. అటువంటిది ఫార్మాలో ఎవరున్నారు ఈ ప్రపంచంలో నెంబర్ 1 అంటే అమెరికా ఉంది. అమెరికాని నిలబెట్టాం, మనం బతికించాం అమెరికాని కరోనా సమయంలో. ఎందుకున్నాడు? టెక్నాలజీ. వాడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళింది. మనది 9వ దేశం. మనకంటే ముందు ఇటలీ ఉంది, మనకంటే ముందు అన్నీ ఉన్నాయి. సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంలో కనుక మనం ఫెయిల్ అయితే, మ్యాన్ పవర్ ఉన్నా కూడా మనం యూత్ అంతా మనకున్న శక్తి అనుకుంటున్నాం, బట్ అది శక్తి మనం ఉపయోగించుకోలేకపోతాం. అందుకని అగ్రికల్చర్ రంగానికి కనుక మనకు వస్తే సరైనటువంటి సైంటిఫికల్, ఇవాళ ప్రపంచంలో ఏదైనా చిన్న విప్లవం కనుక అగ్రికల్చర్ రంగంలో జరిగింది అంటే అది భారతదేశంలో జరుగుతుంది. అక్కడ మనం ఎవరు ప్రపంచంలో ఊహించినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. బట్ వాళ్ళకి పెట్టుబడి, అదే రకంగా న్యాచురల్ కెలామిటీస్ చేసేటటువంటి ఆ రకమైన ఇబ్బందులు, దెన్ మినిమం సపోర్టింగ్ ప్రైస్. అన్ఫార్చునేట్గా ఈ దేశంలో సంవత్సరం పాటు రైతులు ఢిల్లీలో అంత పెద్ద యాజిటేషన్ చేయాలండి, అసలు ఎంత అన్యాయం అది. 750 మంది చనిపోయినారు. నా వరకు నేను కనుక ఆలోచిస్తే ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత అతిపెద్ద స్ట్రగుల్ రైతుల స్ట్రగుల్ ఇది. ఎందుకని వాళ్ళు అడిగింది ఏమిటి? మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వమన్నారు. కార్పొరేట్ సెక్టార్ని దీనిలో ఇన్వాల్వ్ కాకుండా అడ్డుకోమన్నారు. ఇది మంచా చెడా పక్కన పెడదాం, బట్ మొత్తం 542 మంది పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు, ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. ఒక్కళ్ళు వెళ్ళి తప్పిది, ఎందుకంటే కుటుంబాలతో వచ్చి కూర్చున్నారు, పిట్టల్లా రాలిపోయినారు. నేను వెళ్ళా, డిమాండ్ ఫ్రేమ్ చేసిన దగ్గర నుంచి కూడా నేను వెళ్ళాను. అక్కడికి వెళితే వాళ్ళ ఫామ్ లాస్ని రద్దు చేయమన్నారు. అది కుదరదు, అట్లా చట్టాలు చేసేసినారు ఆల్రెడీ అనే కొట్లాడినారు. ఆ కొట్లాటలో ఒక 4-5 రాష్ట్రాలు విపరీతంగానే. దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు, దానిలో ఎక్కడో ఒకటి మనం చేయాల్సింది. ఒకవేళ వాళ్ళు అడిగింది తప్పైనా కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఒక కామా ఫుల్ స్టాప్ కూడా మేము చేంజ్ చేయమని యారోగెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి బ్యాక్ ఆఫ్ అయ్యారు. సో అయితే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడదాం సార్. ఏంటిది ఇంక్రీజింగ్ కానీ లేకపోతే కంటిన్యూషన్ ఆఫ్ ఈ కిసాన్ పేఅవుట్స్ అని చెప్తున్నారు, రైట్? కిసాన్ ఈ స్కీమ్కి సంబంధించిన పేఅవుట్స్ అయితే ఇంకా పెంచాలి అనేది అయితే ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తోంది. ఆ రకంగా ఏమన్నా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్లకు మన ఎరువుల దగ్గర నుంచి భరోసా ఇస్తూ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పెట్టుబడి అనేటటువంటిది అది ఇన్వెస్ట్మెంట్, అది ఎక్స్పెండిచర్ కాదు. ప్రభుత్వాల దగ్గర నుంచి వెళ్ళేటటువంటి ఎక్స్పెండిచర్ కాదు, ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కనుక వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అద్భుతాలు, ఎకానమీ పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని, అంటే గవర్నమెంట్, మన బ్యాంక్స్ కూడా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి రికవరీస్ చాలా అద్భుతంగా వచ్చేటటువంటిది.
సో అంచేత ఈ స్కేల్ ఆఫ్ ఇది నేషనల్ వైడ్ గా జరగాలండి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో బ్యాంకర్స్కి ఒక కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటాయి. రైతులకు సంబంధించి మీరు ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, సో నానా రకాల క్వశ్చన్స్ తోటి మీరు ఇది చేయకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే కనుక ఫస్ట్ వాళ్ళ పేఅవుట్స్ని ఆపకూడదు వాళ్ళకి ఇచ్చేదని. ఇంత పెద్ద దేశంలో ఈ మ్యాక్రోలో తీసుకునేటువంటి నిర్ణయాలు కింద లెవెల్లోకి వచ్చేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు మ్యాగ్నిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్గా కలెక్టర్ల చేతుల్లో ఉండేటువంటి ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్గా వెళ్తుందా, పంటని బట్టి దాన్ని మారుస్తూ వెళ్తున్నారా అనేది వాళ్ళ బ్యాంక్స్. ఎందుకంటే బ్యాంక్సే కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక ఫార్మర్ యొక్క లైఫ్లో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటిది బ్యాంక్స్. రైట్. ఆ బ్యాంక్స్ మనకు సరైనటువంటి ఇలా కుప్పలు ఉన్నాయండి. ఇవాళ ఎంత ఉన్నాయి? 1,95,00,00,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి. సో దానిలో ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు రికవరీ కాకపోయినా పర్వాలేదు. బట్ కానిటువంటి సందర్భాల్లో మనం కామ్గా ఉన్నాం. రైతులకు వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి థింకింగ్ లేదు. అగ్రికల్చర్ గురించి రాంబాబు గారు చెప్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు సార్, ఒక కీ పాయింట్ మీరు చెప్పారు. సో ద సేఫెస్ట్ లోన్స్ ఎవరన్నా ఇస్తున్నారంటే సెక్యూర్డ్ లోన్స్ అంటే కనుక హౌసింగ్ లోన్ అని చెప్తున్నారు. స్పెషల్లీ అంటే మనం డైసెక్ట్ చేసుకుని ఒకవేళ మనం మన రాష్ట్రం గురించి మాట్లాడాలంటే కనుక 30% ఇంక్రీజ్ అయిందండి లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రైజెస్ కూడా కావచ్చు. సో అంత అదే రేంజ్లో ఎఫోర్డబిలిటీ మాత్రం అసలు తగ్గుతూ వస్తున్న క్రమం మనం చూస్తుంటే, సో ద బిగ్గెస్ట్ బూస్ట్ ఇది కూడా దట్ ఎకానమీకి రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ రంగాన్ని ఏమన్నా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారా? ఆశలు ఏమన్నా ఉన్నాయి అంటే మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడ అడ్రస్ చేయాలి ప్రభుత్వం, ఏం ఆశించవచ్చు? ఇప్పుడు 2 రంగాలు, ఒకటేమో అగ్రికల్చర్ రంగం, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, హైయెస్ట్ జీడిపి గ్రోత్, దాని తర్వాత మన కన్స్ట్రక్షన్ రంగం. ఈ 2 హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్టర్ అగ్రికల్చర్ ఏదంటే కన్స్ట్రక్షన్ రంగం. ఈ రెండింటి మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ కూడా, నేను ఒక వ్యవసాయదారుని కూడా కాబట్టి వారు చెప్పిన దానికి నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఎందుకంటే వాంటెడ్ టు, మీ ప్రశ్న లేకుండా దానికి నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే సపోర్టింగ్ ప్రైస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక రైతు ఒక పంట పండించాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయంటే, పంట బాగా వచ్చినప్పుడు ప్రైస్ ఉండదు. అంత బాగా వచ్చే టైంలో నేను అంటే ప్రాక్టికల్గా చూశాను. ఒక అరటి తోట పెట్టాను, బ్రహ్మాండంగా వస్తుంది, ఎండ 45 డిగ్రీ టెంపరేచర్ వచ్చింది, మొత్తం పోయింది. ఇంకోసారి పెట్టాము, ఆ మొక్క సరిగా లేదు, మోసపోయినాం. అంటే లక్షల రూపాయలు నష్టం అవుతుంటుంది. అలాగే ఇప్పుడు వరి ఉంది, అదొక్కటే మనకు ఏంటంటే ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర చూసుకుంటే ప్రతి ఒక్కరు వరి తప్ప వేరే ఏం లేదు. అది ఇప్పుడు స్టాక్ ఎక్కువైపోతుంది. సో ఆల్టర్నేట్ పంటలు పండించాల్సిన అవసరం ఉంది. సో దానికి పండిస్తే ఎక్కడ అవుతుంది? దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. దాన్ని స్టాక్ చేయాలంటే స్టాక్ యార్డ్స్ లేవు. ఇప్పుడు మన గోడౌన్స్ అవన్నిటి మీద కొంచెం ఫోకస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద అగ్రికల్చర్ ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఎంకరేజింగ్ ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఒక రైతు తన కొడుకుని రైతు కావాలంటే కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఆయనకి ఇంత వస్తుందంటే రైతు ఆయన పడ్డ కష్టాన్ని, ఆ జీతాన్ని తీసుకోవట్లేదు, క్యాలిక్యులేట్ చేయట్లేదు. కాబట్టి నాకు ఎకరానికి 20,000 రూపాయలు మిగులుతున్నాయి అంటున్నాడు. కానీ ఆయన శాలరీ లేదు. అదే బయట కూలీకి పోతే ఆ రైతుకి రోజుకు 600 రూపాయలు 700 రూపాయలు వస్తున్నాయి. సో వ్యవసాయం చేసే కూలీలు కష్టమవుతుంది. సో టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి. మన కంది చేను మేము కోయాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఎండకి ఎండిపోతుంది, ఎప్పుడు రాలిపోతుందేమో భయము. సో అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆటోమేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు కూలీలు తక్కువైపోతున్నారు. ఎందుకంటే రైతు కూలీ కావాలని కోరుకోవట్లేదు. సో అలాగే నా కన్స్ట్రక్షన్ రంగానికి వస్తాము, అఫోర్డబిలిటీ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అన్ని పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ నుంచి రావాల్సిందంటే ఒకటి చెప్పారు మీరు, 40 lakhs ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ 45 lakhs క్యాప్ పెట్టింది. అలా కాకుండా గవర్నమెంట్ అప్ టు 40 lakhs వరకు ఏవైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎవిడెన్స్ ప్రూఫ్ చేయని వాళ్ళకి గ్యారంటీ ఇస్తే బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. సో లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాము. సో వాళ్ళు అంతా ప్రయారిటీగా చూస్తుండే. అంటే ఎందుకంటే మేము ఏదైతే కోరామో, ఇప్పుడు నేను చెప్పే 4-5 పాయింట్లు చెప్పాను, ఇంకా 4-5 పాయింట్లు చెప్పే ప్రతి ఒక్కటి మా గురించి ఆలోచించట్లేదు. అంటే ఎవరైతే సామాన్యుడు బెనిఫిట్ అవుతే డెఫినెట్గా మా ఇండస్ట్రీ బెనిఫిట్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ మేము బెనిఫిట్ కావాలని కాదు,
హౌసింగ్ సేల్స్ బాగున్నాయి అనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో మేము బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్క హౌసింగ్ ఇండస్ట్రీ, ఒక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద దాదాపు 250 ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి. సో ఓన్లీ డైరెక్ట్ ట్యాక్సెస్ కాకుండా ఇండైరెక్ట్ ఎంతో బెనిఫిట్ అవుతుంది. ఒక రాష్ట్రంలో మీరు ఒక ఎకానమీ చూసుకుంటే, జిఎస్టీ రూపంలో చూసుకుంటే స్టీల్ మీద 18%, సిమెంట్ మీద 28%, రకరకాలుగా ఉన్నాయి. సో ఒక సిమెంట్ మీద కూడా 28% జిఎస్టీ అనేది రియల్లీ అంటే అది ఈజీ టు సో ప్రెషియస్. ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 100 బస్తాలు 200 బస్తాలు సిమెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 300 రూపాయలు, 325 రూపాయలు, 350 రూపాయలు కొంటారు. దాన్ని 28% జిఎస్టీ పే చేస్తున్నాం. ఇట్స్ నాట్ లగ్జరీ. ఈ రకంగా కట్టకపోతే రికార్డ్ ఎలా సాధిస్తాం సార్? ఎంత సార్? 1.7 lakh crores మళ్ళీ 10%, 11% ఇంక్రీజ్ అయింది. మా దగ్గర ఎంప్లాయీస్ లో ఒక నాలెడ్జ్ ఉంటుంది. పని చేసేటటువంటి వాడి దగ్గర పని తీసుకోండి, చేయని వాడు ఎట్లాగో చేయడు కదా అని. ఇక్కడ కూడా పేమెంట్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరే తీసుకుందాం, అందరిని ఎందుకు సతాయించడం ఉంటుంది. గీతానంద్ గారు, ఇటీవల అంటే ఒక న్యూస్ రీసెంట్ టైమ్స్ చూస్తే చాలా పాజిటివ్గా వినబడింది. హాంకాంగ్ని మనం కిందకి నెట్టి ఇండియా హెస్ ఎమర్జ్డ్ యాజ్ అ 4th biggest when it comes to the stock exchange సైజ్ చూసుకుంటే కనుక. యూఎస్